వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయని ఆలయ అర్చకులు డాక్టర్ విన్నకోడ శ్రీనివాసరావు శర్మ తెలిపారు. బుధవారం వినాయక చవితి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో 9 రోజుల పాటు వినాయక చవితి మహోత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గత 30 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 9 రోజుల పాటు ఈ మహోత్సవాలు జరుగుతాయని, ఈ మహోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో వై సీతారామయ్య, ఆలయ ఫౌండర్ ప్రెసిడెంట్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు పర్యవేక్షణలో 9 రోజుల పాటు ఈ మహోత్సవాలు నిర్వహించబడతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గజాసుడు రాక్షసుడు ఉండేవాడు. శివుడు గురించి కడో తపస్సు చేసేవాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు, అయ్యా పరమేశ్వరుడు మెచ్చి స్వామి నీకేం కావాలి వరం కోరుకోమని అడిగాడు. అయ్యా పరమేశ్వర నువ్వు ఎప్పుడు నా ఎదురు నా పొట్టలోనే ఉండాలని, ఉదయంలో ఉండాలని చెప్పి ఆ గజాసుడు అడిగాట. భక్త స్వరూపమైన పరమేశ్వరుడు ఎవరు అడిగినా అడిగితే తీరుస్తాడు. అలాగే చెప్పి కడుపులో ఉన్నాడట. ఉదయం నుండి కొంతకాలం గడిచింది. పార్వతీదేవి భర్త జాడు తెలియక పలు అన్ని చోట్ల వెతికేటప్పటికీ శ్రీ మహావిష్ణు దర్శనార్థం వచ్చి, అన్నగారు నా భర్త గతంలో కూడా భస్మాసు భార్యని నాకు నా భర్త రక్షించావు, ఇప్పుడు కూడా గజాసురు గర్భంలో ఉన్నట్టు తెలిసింది, రప్పించు మార్గం ఆలోచించమని అది చెప్పిందట. ఎవరికి? విష్ణుమూర్తికి. చెప్పేటప్పటికి చెప్పాడు. ఎవరు? విష్ణుమూర్తి చెప్పి సమస్త దేవతలు పిలిపించి బ్రహ్మాదేవతలు పిలిపించి, అయ్యా పరమేశ్వరుడు గజాసురు గర్భంలో ఉన్నాడు, వారు రప్పించే మార్గం ఏంటయ్యా అంటే నందిని గంగెత్తి అలంకరించి విష్ణుమూర్తి చిరుగంట సన్నాయి దాల్చి అన్ని నగరాలు గంగెత్తి మేము చీయించుకొని మొత్తం ఆడిచాడ. మొత్తం అన్ని గ్రామాలు ఆడిస్తుండగా గజాసుడు భవన ఎదుట ఆడుతుండగా చిత్రగా ఆడిస్తున్నాడట. ఆడిస్తుండగా భవన ఎదుట ఆడించమని నియమించాడు. అప్పుడు అడిగారు, అయ్యా నేనేం కోరితే అది ఇవ్వాలని చెప్పి ఈ గంగెత్తి మేనవాడు అడిగాడట. అయ్యా మీరేం కోరినా నేను ఇస్తానని చెప్పి అభయించాడు. ఎవరు? గజాసుడు. ఎప్పుడు అభయించాడో నా గంగని చిత్ర విచిత్రాలుగా ఆడిచ్చాడట. ఆడిస్తే గజాసుడు తృప్తిపడి నీకేం కావాలో వరం కావాలో కోరుకో అని అడిగాట. అప్పుడు స్వామి ఇది నంది వాహనము, శివుడు కనుగొడ వచ్చింది కాన శివుడు సంఘం అని అడిగాట. ఆహా ఇక నాకు మరణమే నిత్యం కొంచెం గజాసుడు అయ్యా లోపల శివుడిని ప్రార్థించాడు. అయ్యా నా చర్మాన్ని నువ్వు ధరింపజేయాలి అంటే ఎప్పటికైనా నువ్వు వాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన పరమేశ్వరుడు గజాసుడు చెప్పాట. చెప్పగానే నందిని ప్రేరేపించాడు. నంది కొమ్ముల చేత మొట్ట చీల్చేటప్పుడు శివుడు బయటకు వచ్చాడు. విష్ణుమూర్తి చెప్పాడు, అయ్యా దుష్టులు గట్టి వరం ఇయ్యారు, ఇచ్చినతో పావుకు పాలు పోసినట్టే అని. అంటే దుష్టులు వరమిస్తే దాన్ని చెడు చేస్తారు, మంచి చేయరట. అంటే పావు పాలు పోస్తే తిరిగి యజమానే కాటేస్తుంది. అలా ఉపదేశిస్తాడు. అప్పుడు ఉపదేశించిన పార్వతీ పరమేశ్వరు బయలుదేరుతాడు కైలాసానికి. బయలుదేరుతుంటే నాగమాముని భర్త ఉత్సరా సూచించడంతో నలుగుపీడితో చేసి ఆ నలుగుపీడితో బాలకుడు చేసి గుమ్మడితో బాలకించి అయ్యా నేను స్నానం చేస్తున్నాను ఎవరు రానివద్దని చెప్పిందట. వెళ్ళి లోపల పార్వతీ పరమేశ్వరులు వెళ్ళేట పరమేశ్వరుడికి ఆ బాలుడు ఎదురొచ్చి అయ్యా మా అమ్మగారు స్నానం చేస్తున్నారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇచ్చేటప్పటికి కోపొచ్చింది. అతను త్రిశూల శిరస్సు ఖండం చేసి లోపలికి వెళ్ళేట. వెళ్ళి వెళ్ళంగానే భార్య భర్త అరికే పాదాలు పూజ చేసుకుంటూ ప్రియ టైం గడిచిన తర్వాత ప్రియ భాషను ముచ్చటిస్తున్నాడ. ముచ్చటి టైంలో బయట ఉన్న బాలుడు ప్రసంగం వచ్చింది. ఆహా నేను చేసిన తప్పు చిందించానని చెప్పి అప్పుడు గజాసుడు అడిగాడు, శిరస్సు నాకు దొరుకుతుంది. ఒక ఏనుగు శిరస్సులాగా తీసుకొచ్చి ఆయనకి ప్రాణం పోశారు. ప్రాణం పోసిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టాడండి. ఈత బలశాలి, చాలా బలశాలి. అంత బలశాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాడు. ఆ బలశాలి పుట్టిన రోజు వినాయక చవితి రోజు, ఆ వినాయక చతుర్థి నాడు వినాయకుడికి ప్రసాదం పెట్టి అందరూ ఉండరాలని చేసుకొని తిన్న తర్వాత వస్తుండగా పొట్ట ఎక్కువైపోయి రోజు సాయంత్రం పూట శివుడు పాదాలకి నమస్కారం చేసుకుంటాడు వినాయకుడు. చేసుకున్న టయానికి ఆ చంద్రుడు పైన చూసి వెక్కి నవ్వుల వేట
నవ్వేటప్పటికి ఆ చంద్రుడు గజాసుడు పొట్ట పగిలి ఉండ్రాల డొల్లి మా వినాయకుడు మరణించగానే పార్వతీదేవి శాపంతో చంద్రుడిని చూసి నేను చూసిన వారు నేనాపరిందులు పొందుగాక అని చెప్పి అడిగాట. ఆ కోపంలో వినాయకుడు ఏం చేశాడు, నవ్వేడిని విగిలినవుతో తొండాన్ని ఉన్న కొమ్ముని ఇచ్చేసి చంద్రుడి మీద ఇచ్చేటప్పటికి చంద్రుడికి మచ్చబడింది. ఎంత అందంగా ఉండే చంద్రుడికి మచ్చ ఎందుకు వచ్చిందంటే ఆ వినాయకుడు దోషం వల్లే మచ్చ వచ్చిందండి. ఆ నేనాపరి పొందుగాక పార్వతి ప్రబోధించాడు. కొంతకాలం గడిచింది. వినాయక చతుర్దశి రోజు సమస్త దేవతలు మహర్షులు యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తుండగా అగ్నిదేవుడు ఋషిపత్రులు మోహించాడు. అగ్నిదేవుడు ఋషిపత్రులుగా వచ్చి వాళ్ళతో ప్రదర్శన చేస్తున్నారు. భర్తలు వేరే ఋషుల రూపం దాల్చారట. చేసి ఋషులందరూ వచ్చి భార్య మీద అనుమానంతో వదిలేశారట. వదిలేస్తే ఆ సమస్త ఋషులకి ఆహా మనం చంద్రుని చూడటం వల్లే మనకి ఇన్ని కష్టాలు కానీ అని చెప్పి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళారట. సమస్త ఋషులు వెళ్ళి వాళ్ళ మంత్రశక్తితో వినాయకుని బ్రతికించి ప్రాణం పోసారట. ఆవిడ ఎత్తుకుని ముద్దాడి పార్వతీదేవి, అయ్యా నేను ఏ రోజు వినాయక చతుర్దశిలో చంద్రుని చూడకుండా ఉంటే నీకు ఎటువంటి ఇబ్బందులు రావు, చూసిన నేలాపరిందులు పొందుగాక అని చెప్పిందంట. కొంతకాలం గడిచిన తర్వాత కుమారస్వామి జన్మించిన తర్వాత అతను బలశాలి. ఆధిపత్యం ఎవరికి బాగా కోరుకుంటానికి నాన్నగారు తండ్రి గారు ఈ ఆధిపత్యం నాకు ఇమ్మని అడిగాడు కుమారస్వామి. అయ్యా 308 నదులు స్థానవాడు ముందుగానే అద్దెగా ఎవరొస్తారో ఈ ఆధిపత్యం వాడికి ఇస్తానని చెప్పి అడుగుతాడట. సుబ్రహ్మణ్య వాహనం నెమలి వాయువేగంగా వెళ్ళిపోయాడు. వెళ్ళి అన్ని నదులు స్నానం చేస్తున్నాడు. వినాయకుడు మరుగుజ్జువాడు. అదే వాహనం ఎలుక అసమర్థుడు. అయ్యా నేను మరుగుజ్జువాడిని, అసమర్థుణ్ణి, నా వాహనం ఎలుక, నేను ఎలా ఎదురు చేయగలను చెప్పాడు. కుమార ఒక్కసారి నారాయణవంతాన్ని జపిస్తూ నా చుట్టూ ప్రదర్శన చేస్తే 300 పుణ్యఫలం కలుగుతుందని చెప్పాట. ఆ ప్రదర్శన తన భక్తి శ్రద్ధలతో నమో నారాయణాయ అంటూ పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ ప్రదర్శన చేస్తుంటే గంగా నదిలో వినాయకుడు ముందుగానే స్నానం చేసి ఎదురొస్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామికి. అన్ని నదుల్లో వచ్చి కైలాసానికి వచ్చి కుమారస్వామి అన్నగారికి దండం పెట్టి, అన్నగారు మీ మహిమ తెలియక ఇతన్ని నన్ను క్షమించము, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇచ్చామని చెప్పాట. ఆ రోజు భారత శుద్ధ చవితినాడు గణపతికి అందరూ సమస్త ఋషులుగానే ఆధిపత్యం ఇచ్చారటండి. ఈ ఆధిపత్యం మన గణపతి పూజ లేదే ఏ పూజ జరగదు. ఈ ఆధిపత్యం జరుగుతుండగా ఆ పూజనవాడు నారదమాముని ద్వారక వెళ్ళాడు. ద్వారక వెళ్ళి, అయ్యా కృష్ణ పరమాత్మ నమ పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర. గణేశ్వరాదికి ఆంధ్రకూరనేరాజలందరసేయామి. హరి ఓం. నా పేరు వినకోడ శ్రీనివాసరం అండి. మన వాగసంలో వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయండి. ఈరోజు స్వామివారి ప్రథమంగా కరణ పూజ, పుణ్యావాచన, తర్వాత నవగ్రహ మండపాదన, తర్వాత స్వామివారి వ్రత విధానాన్ని స్వామివారి కార్యక్రమం జరిగిందండి. అలాగే ఈ 9 రోజుల పాటు ఈ గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ కార్యక్రమాల్లో భక్తుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉన్నాయండి. అలాగే ఆలయ ఈవో వై సీతారామయ్య గారు, చైర్మన్ నందిపాటి నాగవెంకట శ్రీనివాసరావు గారు పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ఈ గణపతి నవరాత్రులు జరుగుతాయండి. అందరూ బాగుండాలి, అందరూ తొమ్మిది ఉండాలని కోరుకుంటూ ఈ గణపతి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు. Like, subscribe and press the bell icon for new updates.